హరే కృష్ణ. जय बोलो कृष्ण भगवान की जय. టైం మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కి జై. సో ఈరోజు మనము టైం మేనేజ్మెంట్ ప్రజెంటేషన్ ప్రారంభిస్తున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ టైం, బట్ టైం మూవ్స్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ద లార్డ్ హూ ఈస్ దేర్ ఫార్ నాట్ విత్ ఇన్ టైమ్స్ లిమిట్. అంటే టైం భగవంతుడి యొక్క లిమిట్లో ఉంటుంది, కానీ భగవంతుడు టైం లిమిట్లో ఉండడు. ఎందుకంటే భగవంతుడు కాలాతీతుడు. సో కాలం అనేది భగవంతుడి యొక్క డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మతది. ఓకే. సో ఈ టైం అనేది ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్లీ బ్లెస్డ్. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా ఈక్వల్లీ అంటే సమానంగా ఆశీర్వదింపబడ్డారు. ఒక పూర్ లేబర్ డే టు డే డైలీ లేబర్ని తీసుకున్నట్టయితే ఆయన కూడా భగవంతుడు ఆయన కూడా 24 గంటలతో ఆశీర్వదించాడు. అదే ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్, గొప్ప ధనవంతుడు కూడా భగవంతుడి చేత సమయం 24 గంటల సమయం చేత ఆశీర్వదింపబడ్డాడు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే టైం మేనేజ్మెంట్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్లీ బ్లెస్డ్ 24 hours ఏ డే. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ భూలోకం నుంచి తీసుకున్నట్టయితే భూలోకంలో చిన్న చీమ నుంచి ఎన్నో ఈ సృష్టిలో 84 లక్షల జీవకోటి ఉన్నారు. ప్రతి జీవి ఇంక్లూడింగ్ దేవతాస్, ప్రతి జీవి కూడా అంటే వారి టైం అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ వేరే ఉంటుంది. ఆ కాలం యొక్క లైఫ్ స్పాన్ వేరే ఉంటుంది. బట్ వాటికి కూడా 24 గంటలే టైం లిమిట్ ఉంటుంది అన్నట్టు. లైక్ దాని యొక్క చాలా డీటెయిల్ వివరణ ఈరోజు మనం మన మన యొక్క 24 గంటలు ఎట్లా, పితృదేవతల 24 గంటలు ఎలా ఉంటుంది, తర్వాత దేవతల యొక్క 24 గంటలు ఎలా ఉంటుంది, బ్రహ్మ యొక్క 24 అవర్స్ ఎలా ఉంటుంది, భగవంతుడి యొక్క సెకండ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. భగవంతుడికి 24 అవర్స్ కాదు, భగవంతుడి యొక్క సెకండ్ దేనికి ఈక్వల్ అనేది మనము చూద్దాం. నెక్స్ట్ సో ఇక్కడ అకార్డింగ్ టు భగవద్గీత 8.17 అంటే భగవద్గీత 8వ అధ్యాయం ఇక్కడ మనం చూసినట్టయితే క్యాలిక్యులేషన్ చార్ట్లో విష్ణువు, బ్రహ్మ, తర్వాత బ్రహ్మ యొక్క డే సైకిల్, తర్వాత దేవతాస్ ఇవన్నీ కూడా అద్భుతంగా వివరించడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే విష్ణువు యొక్క 1 సెకండ్ ఇది శ్రీమద్ భాగవతంలో బోధించడం జరిగింది. భగవంతుడి యొక్క సెకండ్ నిమిషాలు ఒక నిమిషంలో 175 100 కాదు, ఒక్క నిమిషంలో 75 సెకండ్స్. ఆ విధంగా భాగవతంలో చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం 8వ అధ్యాయము భగవద్గీత 17వ శ్లోకంలో చెప్తున్నారు, సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్రవిదో జనః. 8వ అధ్యాయం 17వ శ్లోకం ప్రకారము మానవ గణన ప్రకారము 1000 యుగాలు కలిసి బ్రహ్మ ఒక పగలవుతుంది, అతని రాత్రి సమయం కూడా అంతే ఉంటుంది. దీని డీటెయిల్స్ ఇక్కడ మనం చర్చిద్దాము. భగవంతుడు శ్రీ విష్ణువు యొక్క 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ యొక్క 1/3 సెకండ్ అంటే 0.20 సెకండ్స్ బ్రహ్మకు. అంటే భగవంతుడి యొక్క 1 సెకండ్లో 3 బ్రహ్మలు మారిపోతారు అన్నట్టు. 3 బ్రహ్మలు మారిపోవడం అంటే ఒక బ్రహ్మాండంలో 14 లోకాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండంలో
ఒక బ్రహ్మ ఉంటారు. ఆ బ్రహ్మ యొక్క లైఫ్ స్పాన్ విష్ణువుతో కంపేర్ చేస్తే విష్ణువు యొక్క 1 సెకండ్‌లో 0.20 సెకండ్స్. అంటే భగవంతుడి యొక్క 1 సెకండ్ ఈజ్ ఈక్వల్ ముగ్గురు బ్రహ్మలు వచ్చి ఎళ్ళిపోతారన్నట్టు. సో, ఇక్కడ మరి బ్రహ్మ యొక్క 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ చూద్దాం. అంటే 1 సైకిల్ ఆఫ్ బ్రహ్మ. ఒక బ్రహ్మ యొక్క 100 ఇయర్స్ ఎంత అంటే మన మానవ యొక్క కాలమానం ప్రకారము 311.04 లక్షల కోట్ల సంవత్సరాలు మన యొక్క కాలిక్యులేషన్‌లో. అదేవిధంగా మరి బ్రహ్మ యొక్క మనకు గదా 100 ఇయర్స్ మనకు 1 ఇయర్‌కు 12 మంత్స్, 1 మంత్‌కు 30 డేస్, తర్వాత 1 డేకు 24 అవర్స్ ఉన్నట్టుగా బ్రహ్మ యొక్క 1 డేకు 2 కల్పాస్. అంటే 2 కల్పాలంటే ఒక కల్పము డే అవుతుంది. ఇంకో కల్పము నైట్ అవుతుంది. సో, ఇక్కడ 1 కల్ప అంటే 12 అవర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ 1000 మహాయుగాస్. హ్మ్. అంటే 1000 మహాయుగాస్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ యొక్క 12 అవర్స్. ఓకే. దాన్ని మళ్ళీ ఇంకా సూక్ష్మంగా చేసుకుంటే వెళ్ళొచ్చు. ఇంక అంత అవసరం లేదనుకుని 1 మహాయుగ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అయితుంది. 4 యుగ సైకిల్స్. 4 యుగాలేంటి? సత్యయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ. ఈ 4 యుగాలను కలిపితే ఒక యుగ సైకిల్. దాన్ని 1 మహాయుగ అంటారు. దీన్ని టైమ్ క్యాలిక్యులేషన్‌ల ఇయర్స్ కింద తీసుకుంటే దేవతలకు అంటే ఈ 4 యుగా సైకిల్స్ ఏజ్ అంటే లైఫ్ స్పాన్ చూస్తే 12,000 దేవతా ఇయర్స్ అన్నట్టు. అదే మానవుల క్యాలిక్యులేషన్ 4 యుగాలు మానవుల క్యాలిక్యులేషన్ ఏంటంటే 43,20,000 సంవత్సరాలు హ్యూమన్ క్యాలిక్యులేషన్ ప్రకారం మన ఏజ్‌తో పోలిస్తే. అదేవిధంగా పితృదేవతాస్‌కు 1 డే ఎంత అవుతుందంటే 1, 1 మంత్. పితృదేవతల యొక్క 1 డే మనకు 1 మంత్ అన్నట్టు. తర్వాత అదే దేవతల యొక్క 1 డే అంటే డే ప్లస్ నైట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 1 ఇయర్. అంటే దయచేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనం చాలా లోయెస్ట్ అన్నట్టు. మన నుంచి స్టార్ట్ అవుతాం. మనము, మన పైన పితృదేవతలు ఈరోజు పితృదేవతల దినం కాబట్టి మనము, మన పైన పితృదేవతలు, వాళ్ళ పైన దేవతలు, వాళ్ళ పైన బ్రహ్మ. ఇక్కడ చూసినట్టయితే మన యొక్క ఆహ్, కంపారిజన్ ఎలా ఉంటుందంటే మన 30 రోజులు మన పితృదేవతలకు ఒకరోజు, మన 360 రోజులు దేవతలకు 1 డే. ఆ విధంగా బ్రహ్మకు 1 డే ఈజ్ ఈక్వల్ టు మనకు ఎన్ని ఇయర్స్ 43,20,000 దేవతలకైతే 12,000 సంవత్సరాలు. నెక్స్ట్ యాస్ పర్ శ్రీమద్ భాగవతం మీరు చూడొచ్చు. శ్రీమద్ భాగవతంలో 3వ స్కందం 11వ అధ్యాయం 19వ శ్లోకంలో మొత్తం మనది, దేవతలది ఈ యుగ సైకిల్ బట్టి లైఫ్ స్పాన్ ఇవ్వడం జరిగింది ఇయర్స్‌లో. సో, ఇక్కడ యుగ, సత్యయుగ, పైన యుగాసు, దేవతా ఇయర్స్, పితృదేవతల ఇయర్స్, హ్యూమన్ ఇయర్స్. ఎందుకంటే టైమ్ క్యాలిక్యులేషన్ మనము ఎక్కడ మిస్ అవుతున్నాం? అసలు మనకెంత ఉంది టైము? సత్యయుగము దేవతల ప్రకారము సత్యయుగ క్యాలిక్యులేషన్ 4,800 సంవత్సరాలుంటది వాళ్ళకు సత్యయుగం. అదే పితృదేవతలకు 57,600 సంవత్సరాలుంటది ఒక సత్యయుగ స్పాన్. మనకెంతుంటది హ్యూమన్స్‌కు 17,28,000 సంవత్సరాలు. అదే విధంగా నెక్స్ట్ త్రేతాయుగం. త్రేతాయుగ ప్రారంభమవుతుంది దేవతల క్యాలిక్యులేషన్ ప్రకారం 3,600 సంవత్సరాలు వాళ్ళకు త్రేతాయుగం ఉంటుంది. పితృదేవతలకు 43,200 సంవత్సరాలు త్రేతాయుగం ఉంటుంది. మనకు మన హ్యూమన్ క్యాలిక్యులేషన్ ప్రకారము 12,96,000 సంవత్సరాలు మనకు త్రేతాయుగం ఉంటుంది. తర్వాత ద్వాపరయుగం దేవతలకు 2,400 పితృదేవతలకు 28,800 సంవత్సరాలు. మనకు 8,64,000 సంవత్సరాలు మనకు ద్వాపరయుగం ఉంటుంది. కలియుగం వచ్చేసరికి దేవతలకు కలియుగం ఉంటది. దేవతలు పైన లోకాలుంటారు. వాళ్ళకు 1200 సంవత్సరాలు దేవతలకు కలియుగం ఉంటుంది. పితృదేవతలకు 14,400 సంవత్సరాలు వాళ్ళకుంటుంది. మనకు 4,32,000 సంవత్సరాలు. ఇంతలో మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం గాబట్టి, మనకు ఎన్ని ఇయర్స్ గడిచినాయి? 5,000 సంవత్సరాలు గడిచినాయి. మనకి ఇంకెంతుంది? 4,27,000 సంవత్సరాలుంది. సో, కాబట్టి ఇక్కడ దేవతాస్ గూడా 100 ఇయర్సే జీవిస్తారు. అంతకంటే ఎక్కువుండదు.
వాళ్ళ 100 ఇయర్స్ ఒకవేళ చూసినట్టయితే మనకు హ్యూమన్ ఇయర్స్‌లో ఇక్కడ 100 ఇంటూ 360 అంటే 36,000 సంవత్సరాలు. 360 అని పడ్డది గానీ 36,000 సంవత్సరాలు మనకు అన్నట్టు. దేవతల యొక్క 100 ఇయర్స్ మన క్యాలిక్యులేషన్‌లో ఇంటూ 360 36,000 సంవత్సరాలు అవుతుంది. ఓకే. తర్వాత 1 మంత్ ఆఫ్ హ్యూమన్ పితృదేవతలకు మనకు. సో, వాళ్ళ 1 డే మనకు 1 మంత్ అవుతుంది. నెక్స్ట్. నెక్స్ట్ మాతాజీ. ప్రభుజీ 1 మినిట్ కొంచెం స్టక్ అయింది. హరే కృష్ణ. ప్రభుజీ 1 మినిట్ స్టక్ అయింది కొంచెం. ప్రవళిక మాతాజీ నెక్స్ట్. ప్రభుజీ స్టక్ అయింది ల్యాప్‌టాప్ 1 మినిట్ ప్రభుజీ. సో, ఇక్కడ మనము వై టైమ్ మేనేజ్‌మెంట్ ఈస్ ఇట్ నెసెసరీ? సో, టైమ్ మేనేజ్‌మెంట్ నిజంగా మనకు చాలా ఉపయోగకరమా? అసలు అవసరమా? అని జెప్పేసి మనకు ప్రశ్న ఉదయిస్తుంది. అక్కడ మనకు ఏం చెప్తే ఇంత విలువైన టైమ్ క్యాలిక్యులేషన్ చూసిన తర్వాత టైమ్ మేనేజ్‌మెంట్ అనేది మోస్ట్ వాల్యుబుల్, ఇర్‌రీప్లేసబుల్. దాన్ని మళ్ళీ తిరిగి మనం పొందలేం. ఈ ప్రపంచంలో దేన్నైనా పొందగలుగుతామేమో గానీ, వెళ్ళిపోయిన సమయాన్ని తిరిగి మనం పొందలేము. కెన్ ఓన్లీ బి మేనేజ్డ్ బట్ నాట్ ప్రిజర్వ్డ్. సో, దాని టయాన్ని మనము మనకు ఇచ్చినటువంటి 24 గంటల్ని మనము ఎలా అనేది మేనేజ్ చేసుకోవడం అంటే, ఆ కాలానికి అనుగుణంగా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్. సో, ఇక్కడ మనకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, టూ మచ్ టు డూ అండ్ ఇన్ టూ లిటిల్ టైమ్. సో, మనకు చాలా చేయాలనుకుంటాము, సమయం సరిపోదు. చాలా చేయాలనుకోని సమయము చాలా తక్కువ ఉంది. ఇంకా సమయం ఉంటే బావుండనుకుంటాం. ఐ నీడ్ మోర్ టైమ్. ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్ మోర్. ఐయామ్ ఆల్వేస్ రన్నింగ్ అరౌండ్. ఐ నెవర్ హావ్ టైమ్ ఫర్ మైసెల్ఫ్ అండ్ ఫర్ మై ఫ్యామిలీ మెటీరియల్లీ బికాజ్ ఎ పర్సన్ ఈజ్ ఆల్వేస్ భారవాహి నాట్ సారగ్రాహి. సో, ఇక్కడ మనందరం గూడా ఎందుకు టైం సరిపోవట్లేదు అనుకుంటున్నామంటే, మనకు ఎంతో ఆశ ఉంటుంది. సంపాదిస్తున్నాం, ఇంకా పని చేస్తున్నాం, ఇంకా పని చేయాలి. సో, ఆ యొక్క వర్క్ వెనక పరిగెడతా ఉంటాం. ఆ పరుగు తీయడంలో మనం మన ఫ్యామిలీకి సమయం తీయలేకపోతున్నాము. కాబట్టి ఎందుకంటే అదే స్పిరిచ్యువల్ పర్సన్స్ చాలా రిలాక్స్‌గా వాళ్ళు వాళ్ళ యొక్క సాధనకు టైం తీస్తారు. ఆ సాధన సమయం అప్పుడే ఫ్యామిలీతో అద్భుతంగా మంచిగా ఆనందంగా కలిసుంటారు వాళ్ళు. అర్థమైందా? సో, అప్పుడు వాళ్ళు స్పిరిచ్యువల్ పర్సన్స్ నేను ఫ్యామిలీకి సమయం తీయలేకపోతున్నాను అనే ప్రశ్న ఉదయించదు. అదే మెటీరియల్ పీపుల్ అనుకోండి, వాళ్ళు ఆల్వేస్ రన్నింగ్ బిహైండ్ మనీ, వర్క్ కాబట్టి వాళ్ళకు సమయం సరిపోదు. ఇక్కడ భారవాహి అంటే భారాన్ని మోయటం. ఆ పని భారాన్ని మోస్తారు తప్ప, పని భారాన్ని తగ్గించుకోవడానికి ఎవరు ప్రయత్నించరు. సో, పని భారం తగ్గించుకోవాలంటే సారాన్ని గ్రహించాల. జీవిత సారాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు పని భారాన్ని చాలా సులభంగా దించుకోగలుగుతారు. నెక్స్ట్. ఇదే నిజమైన ఒక్క నిమిషం అండి. బ్యాకెళ్ళండి. సో, ఇది నిజమైన లైఫా? సారాన్ని మోయటం కాదు. నెక్స్ట్ అది ఏమంటున్నారంటే, ఐ హావ్ నో బ్యాలన్స్ బిట్వీన్ మై పర్సనల్ లైఫ్ అండ్ డివోషనల్ లైఫ్. సో, మనం ఎక్కడ గతి తప్పుతున్నామంటే, కేవలము వన్ వే ట్రాఫిక్ అంటే, ఒకే జస్ట్ లైక్ ఎట్లయితే ఒక ట్రైన్ రైల్వే ఒక ట్రాకు డీరైల్ అంటే ట్రాక్ కొంచెం పాడైందనుకోండి, ట్రైన్ డీరైల్‌మెంట్ అవుతుంది. అంటే ట్రైన్ గతి తప్పుతుంది. కాబట్టి మనం ఆ సీక్రెట్ తెలియకుండా ఒకటే భౌతికమైనటువంటి మార్గం మెటీరియల్ పాత్. దాన్ని ఒకే దానెంబడి పరిగెడతా ఉన్నాం కాబట్టి, మనం నో బ్యాలెన్స్. మనం ఏం చేయాలంటే ఎట్లయితే ట్రైన్‌కు 2 పట్టాలు చాలా ఇంపార్టెంట్. ఒక 2 వీలర్‌కు 2 వీల్స్ ఇంపార్టెంట్. 4 వీలర్‌కు బోత్ ఆ! వీల్స్ ఇంపార్టెంట్ అన్నట్టుగా మన జీవితానికి పర్సనల్ లైఫ్ అండ్ డివోషనల్ లైఫ్. సో, పర్సనల్ లైఫ్ ఇంక్లూడ్స్ మన అఫీషియల్ అంటే మన యొక్క అఫీషియల్ లైఫ్ మరియు ఫ్యామిలీ లైఫ్. ఇది అంతా కలిపి పర్సనల్ లైఫ్. ఇంకొకటి నెక్స్ట్ డివోషనల్ లైఫ్. మన యొక్క పర్సనల్ లైఫ్‌ని ఎప్పుడు నిత్య నూతనంగా ఉంచేదే డివోషనల్ లైఫ్. ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ మినిట్స్, ద అవర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్‌సెల్వ్స్.
మనము ప్రతి నిమిషాన్ని అందుగురించే సెకండ్ నుంచి మనం తీసుకున్నాం. భగవంతుడి సెకండ్. సో, బ్రహ్మదేవుడి యొక్క లైఫ్ 100 ఇయర్స్. అదేవిధంగా భగవంతుడు ఆ బ్రహ్మ యొక్క 1 డే ఎన్ని యుగా సైకిల్స్ అవుతున్నాయి. అదేవిధంగా దేవతల 1 డే మనకు 1 ఇయర్ అవుతుంది. సో, ఆ సైకిల్‌ని ఆ విధంగా తీసుకోవడం జరిగింది. కొంచెం పెద్దగా చేయండి మాధురి గారు. ఆ! సో, ఇక్కడ ఎ $1 మిలియన్ క్వెషన్. కెన్ వి మేనేజ్ టైమ్? ఇట్ ఈస్ ఇంకొంచెం పెద్దగా చేయాలి మళ్ళీ. చాలా చిన్నగా ఉంది. వెళ్ళిపోయింది నా ఫోన్. ఆ! హ్మ్. సో, ఎ $1 మిలియన్ క్వెషన్. కెన్ వి మేనేజ్ టైమ్? ఇట్ ఈస్ నాట్ ద టైమ్ విచ్ నీడ్స్ టు మేనేజ్. సో, ఆ! సో, ఇక్కడ మేనేజ్ అవర్ సెల్ఫ్. మనని మనం మేనేజ్ చేసుకోవాలి మనం. టైమ్‌ని మనం బికాస్ టైమ్ ఈస్ ఇక్కడ ఏమంటున్నాడు? కలౌ కలయితం అహం. భగవంతుడు భగవద్గీత 10వ అధ్యాయము 30వ శ్లోకంలో చెప్తున్నారు. కాలాన్ని నేను అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. మీ దగ్గర ఒకవేళ ఉంటే కాలం 10.30లో భగవంతుడు యాహ్! ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలయః కలయితామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయస్య పక్షిణాం. భగవంతుడు దైత్యులలో నేను భక్త ప్రహ్లాదుడిని. అణిచి అణిచే వాటిలో నేను కాలమును, జంతువులలో నేను సింహమును, పక్షులలో నేను గరుత్మంతుడు. భగవంతుడు కాలం భగవంతుడే అన్నప్పుడు భగవంతుడిని మనము మేనేజ్ చేయలేము. సో, మననే మేనేజ్ చేసుకోవాలి. మేనేజ్ అవర్ సెల్ఫ్. ఓకే. నెక్స్ట్. ఓకే. ఇక్కడ మనకు టైం గురించి చెప్తున్నారు. టైం పా టైం 3 రకాలుగా విభజిస్తారు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్ జరిగిపోయిన దాన్ని మనము ఏం మేనేజ్ చేయలేము. ఏం చేంజ్ చేయలేము. తర్వాత ప్రెజెంట్‌ని మనము మేనేజ్ జేసుకోవచ్చు. అంటే టైమ్‌ని మేనేజ్ ఇన్ ది సెన్స్ అకార్డింగ్ టు టైమ్ వి మేనేజ్ అవర్ సెల్ఫ్. ఫ్యూచర్‌ని మనం మేనేజ్ జేయడం గాదు. ప్లాన్ జేయొచ్చు. మనం ఏ విధంగా మన యొక్క జీవితాన్ని అద్భుతంగా అంటే చాలా చక్కగా ఆహ్, సరి అయిన మార్గంలో నడిపించొచ్చనేది మనం ప్లాన్ జేసుకోవచ్చు. నెక్స్ట్. సో, ఇక్కడ మీరందరూ ఒక పెన్, నోట్‌బుక్, పెన్ తీసుకోండి. ముందే చెప్దాం అనుకున్నాను మర్చిపోయినాను. నెక్స్ట్ మాతాజీ. హరే కృష్ణ. యాహ్! సో, ఇక్కడ చూడండి. అర్జెంట్ అండ్ అంటే చాలామంది స్పిరిచువలే అనుకుంటున్నారు. ఓకే. నో ప్రాబ్లమ్. కానీ మెటీరియల్ థింగ్స్ కూడా మనకు చాలా అవసరం ఉంటుంది. లైక్ క్రైసిస్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ దాంట్లో మనం చూసినట్టయితే క్రైసిస్ అంటే ఇంక దాన్ని మించిన ఇప్పుడు నాకు సపోజ్ నేను ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి. నాకు అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏముంటది? ఓకే. ప్రవచనమే ఇస్తున్నాను. నో ప్రాబ్లమ్. కానీ ఎవరికైనా ఇంకా ఆయన చాలా సివియర్ హార్ట్ అటాక్ ఉందనుకోండి. అర్జెంట్‌గా ఆయనైతే ఇంక దాదాపు అన్‌కాన్షియస్‌కు వెళ్ళే స్థితిలో ఉంటాడు. ఇంట్లో వాళ్ళకి అర్జెంట్ ఏంటి? ఆయనని తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేయడము. సో, నేను గూడా హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ అవ్వాల్సిందే. అంటే నన్ను నేను కాపాడుకోవాలి అనుకున్నప్పుడు. తర్వాత ఇంకొకటి ఒక పర్సన్ హాస్పిటల్ గూడా వెళ్ళాము. డాక్టర్లు జెప్తారు అయిపోయిందండి ఇంకా ఈయనని లాభం లేదు. కొన ఊపిరితో ఉన్నాడు. అక్కడ అటువంటి పర్సన్‌కు వాళ్ళ యొక్క బంధువులకు అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి? అక్కడ ఇంకా డాక్టర్స్ డిక్లేర్ చేశారు. మేబీ ఎనీ టైమ్ హి మే లీవ్ హిస్ బాడీ. అక్కడ భగవంతుడి నామామృతము, భగవత్ కథామృతము ఆ యొక్క ఆత్మకు వినిపించడం అనేది చాలా చాలా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఎందుకు? ఆ దేహము ఒకవేళ ఎన్ని పాపకర్మలు, ఎన్ని పుణ్యకర్మలు చేసినా పర్వాలేదు.
కానీ ఒకవేళ విని ఈ దేహంలో జస్ట్ డిపాచర్ అయ్యే లోపల ఆయన విన్నాడు అనుకోండి, తప్పకుండా భగవద్ధామం వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత స్టూడెంట్స్‌ని తీసుకుందాం. స్టూడెంట్స్‌కి సపోజ్ రేపు ఎగ్జామ్ ఉందనుకోండి. ఆ! రేపు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంది. వాళ్ళకి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏముంటది? వాళ్ళు లేదు నైట్ అంతా నేను చాంటింగ్ చేసుకుంటా కూర్చుంటాను. లేకుంటే నైట్ అంతా నేను భగవద్గీత మొత్తం పారాయణం చేసుకుంటా కూర్చుంటా అంటే యాస్ ఎ స్టూడెంట్ సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. స్టూడెంట్‌కు తన యొక్క సాధన ఏం చేయాలనేది తర్వాత చెప్తాను. రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉందంటే ఆ రోజంతా ఏం చేయాలి ఆయన? ఇమ్మీడియేట్‌గా ఆ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతా ఉండాలి. అర్థమైందా? తర్వాత ఇంకా మనం భౌతికమైనటువంటి జీవితంలో ఉన్నాము. సో, మన బాబుకే సపోజ్ మెడిసిన్ గాని, ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఉంది ఈరోజు. పొద్దున 9 గంటలకు కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతది. ఆ పేరెంట్స్‌కి గాని, ఆ బాబుకు వాడు జేఈఈ మెయిన్స్ నంబర్ 1 ర్యాంక్ హోల్డర్. ఏం చేయాలి? సాయంత్రం చూస్తే దీన్ని పోస్ట్‌పోన్ చేద్దాం, సాయంత్రం పెడదాం. లేకుంటే నెక్స్ట్ డే కౌన్సెలింగ్‌లో పెట్టొచ్చా ఆయన ఆప్షన్స్. అక్కడ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆయన ఎంతో ఇయర్ మొత్తం 2 ఇయర్స్ కష్టపడి ప్రిపేర్ అయ్యాడు. దేని కొరకు? దీని కొరకు. ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ రాంగానే సీట్ వస్తుందా? సో, అక్కడ వెబ్ కౌన్సెలింగ్ ఆయన ఇమ్మీడియేట్‌గా ఆ కౌన్సెలింగ్ అటెండ్ చేసి ఆయన ఆప్షన్స్ పెట్టాలి. అదే విధంగా మనం కార్‌లో వెళ్తున్నాం హైవేలో 130 స్పీడ్‌లో వెళ్తున్నాం. కార్ బ్రేక్స్ ఫెయిల్ అయిపోయినాయి. అక్కడ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ మనల్ని మనం ఎలా రక్షించుకోవాలా? ఆ స్పీడ్ తగ్గిస్తావా? లేకుంటే అట్‌లీస్ట్ మనం ఆ వెహికల్‌ని కంట్రోల్ ఎలా చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా సరే డివోషనల్‌కొద్దాం. డివోషన్‌కొచ్చినప్పుడు అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి పొద్దున లేస్తాడు. డే స్టార్ట్ మన యొక్క దేనితో స్టార్ట్ అవ్వాలి? భగవన్ నామంతో, భగవంతుడి యొక్క ఆహ్, సేవతో ప్రతి మనిషి యొక్క మీరు ఏ రిలిజియన్‌లోనే తీసుకోండి. స్ట్రిక్ట్‌గా ఫాలో చేసే వాళ్ళని వాళ్ళు తప్పకుండా పొద్దున ప్రేయర్స్‌తోనే స్టార్ట్ అవుతుంది. ఎనీబడీ మీరు తీసుకోండి. కానీ అదెందుకు? అది ఆధ్యాత్మిక సైన్స్ ప్రకారం అంటే వైదిక సాంప్రదాయం ప్రకారం పొద్దున లేవంగానే ఈవెన్ కృష్ణుడు స్వయం భగవంతుడు ఆయన కూడా బ్రహ్మముహూర్తంలో లేసి భగవంతుడి యొక్క సేవతో, ధ్యానంతో ప్రారంభించేవాడు. అది మోస్ట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. అదే విధంగా సపోజ్ మనకు ఓకే. సండే ప్రతిరోజు మన డ్యూటీస్‌లో మనం ఉంటాం. ఓకే. సండే గాని ఏదైనా సాధు సంఘం ప్రోగ్రామ్ ఉంది. జగన్నాథ అవును. రథయాత్ర ఉంది. జన్మాష్టమి ఉంది. లేకుంటే మనం ఏదైనా స్పెషల్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ పెట్టాం. ఆ రోజు అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటి? నా డ్యూటీ, నా బిజినెస్, నా ఆఫీస్ దట్ ఈస్ నాట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. సంవత్సరానికి ఒక్కసారి జన్మాష్టమి వస్తుంది. నువ్వు ఏమి చేస్తావో నీ ఇష్టం. ఆ రోజు పొద్దున మంగళారతి నుంచి మంగళారతి కాదు. ఆ రోజు 12 తర్వాత 1, 12-12 ఇట్ ఈస్ మోస్ట్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ప్రతి డివోటీకి భగవంతుడి యొక్క ఫెస్టివల్ సెలబ్రేట్ చేయటం. ఇది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత ఏమన్నా ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. నెక్స్ట్ క్వాడ్రంట్. అక్కడేంటి ఇంపార్టెంట్ మనం ఎవ్రీడే చేయవలసినటువంటి నియమానుసారంగా 16 మాలలు. లేదు కొంతమంది 4 చేస్తారు, 5 చేస్తారు. వాటెవర్ వాళ్ళ నియమం ప్రకారం ఆ చాంటింగ్ హరే కృష్ణ మన రౌండ్స్ అనేది చాలా చాలా ముఖ్యమైనవి. తర్వాత భగవంతుడి యొక్క కథామృతం చాలా ఇంపార్టెంట్ అది. కానీ అర్జెంట్ కొన్నిసార్లు అర్జెన్సీ వేరే ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి ఇంపార్టెంట్ అది. అర్జెంట్ సపోజ్ ఎగ్జాంపుల్ మేము బీఎస్ఎన్ఎల్‌లో ఉన్నాము. బీఎస్ఎన్ఎల్‌లో ఎమర్జెన్సీ డ్యూటీ కాల్ వచ్చింది. ఇది భగవంతుడి కథామృతం వినటం ఇంపార్టెంటే. బట్ యాస్ ఎ డ్యూటీగా పార్ట్ ఆఫ్ డ్యూటీ ఆయన అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నాడు. అక్కడ ఆ రోజు ఆయన అర్జెంట్‌గా కాల్ అటెండ్ చేసి తన సబార్డినేట్స్‌కో లేకపోతే తన ఆ యొక్క ఆ డ్యూటీని అటెండ్ చేయాల్సి ఉందనుకోండి. తప్పకుండా హి హాస్ టు అటెండ్. ఒక డాక్టర్ ఉన్నారు. క్లాస్ ఉంది. సో, అర్జెన్సీగా ఎమర్జెన్సీ ఇప్పుడు మా డాక్టర్ ప్రతిభ మాతో ఉన్నారు. ఇంటి పక్కనే హాస్పిటల్ ఉంది. అర్జెంట్‌గా ఒక పేషెంట్ యాక్సిడెంట్ అయ్యో లేకుంటే హార్ట్ ఏదో మేజర్ ప్రాబ్లమ్‌తో వచ్చారు. లేదండి ఒక గంట తర్వాత నేను అటెండ్ చేస్తాను. నేను ఈ క్లాస్ వింటాను. నో డాక్టర్ కెన్ సే లైక్ దట్. తప్పకుండా ఆ డాక్టర్ యెస్ ఇంపార్టెంటే. బట్ రికార్డింగ్ ఆ పేషెంట్‌ని సేవ్ చేసిన తర్వాత షీ కెన్ అటెండ్. అంటే చెప్తున్నా వాళ్ళ వృత్తి ధర్మంలో. సో, అదే ఒకవేళ వానప్రస్థ లైఫ్ ఏమి బాధ్యతలు లేవు. మోస్ట్ అర్జెంట్‌గా దాన్ని మించినటువంటి ఇందాక మా డాక్టర్ ప్రభుజీ చెప్పారు. సో, మోస్ట్ అన్నిటికంటే అర్జెంట్ కేవలం భగవంతుడు.
కానీ ఒకవేళ మనం అది వానప్రస్థ జీవితం లేకపోతే సన్యాస జీవితం అయితే ఓకే. మనం ఒకవేళ భౌతికమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నామనుకోండి, దాన్ని కూడా బాధ్యత తీసుకోవాలి. లేకుంటే మనం అక్కడ ఇన్‌ఎఫిషియంట్ పర్సన్ అయిపోతాం. ఓకే. సో, ఇక్కడ మనం ప్లానింగ్, గోల్ సెట్టింగ్ మనకెన్నో గోల్స్ ఉంటాయి భౌతికంగా, ఆధ్యాత్మికంగా. స్క్రిప్చర్స్ రీడింగ్ ఇంపార్టెంట్. మా రమణారావు ప్రభు చాలా చక్కగా చెప్తారు. రీడింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు అర్జెంట్‌గా ఇప్పుడే సో, మనకు పొద్దున క్లాస్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం. ఆఫీస్ కూడా టైమ్ అవుతుంది. రీడింగ్ టైమ్ సరిపోలేదు మనం ఒకవేళ. సో, ఆఫీస్‌కెళ్ళటం అక్కడ అర్జెంట్. రీడింగ్ ఇంపార్టెంట్. ఆఫీస్‌కెళ్ళటం అర్జెంట్ కాబట్టి అర్జెంట్ ఆఫీస్‌కెళ్ళిపోతాడు. ఇక్కడ రీడింగ్ అనేది ఏంటది? నాట్ అర్జెంట్. వచ్చిన తర్వాత హి కెన్ ప్లాన్. ఏమంటారు? ప్లానింగ్. ఈవినింగ్ ఖచ్చితంగా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ప్లానింగ్ జేసుకోవాలి. యెస్, ఐ హావ్ టు రీడ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. సో, నేను పడుకునే లోపల నేను సెల్ఫ్ డెవలప్‌మెంట్. సో, నేను సెల్ఫ్ డెవలప్‌మెంట్ అంటే 2 రకాల సెల్ఫ్. ఇక్కడ మెటీరియల్ సెల్ఫ్ డెవలప్‌మెంట్, దెన్ స్పిరిచ్యువల్ సెల్ఫ్ డెవలప్‌మెంట్. మనం మెటీరియల్‌గా గూడా భౌతికంగా గూడా సొసైటీలో మనకంటూ ఒక స్తోమత లేకుంటే మనకంటూ మనం జీవించాలంటే సొసైటీలో ఒక పేరు ప్రతిష్ట ఒక మంచివాడు ఒక సొసైటీలో మనం ఎవరికీ గూడా ఎవరితో గూడా శత్రుత్వం ఉండకూడదు. అందరితో మిత్రుత్వం ఉండాలా. సో, కాబట్టి ఆ విధంగా సెల్ఫ్ డెవలప్‌మెంట్ స్పిరిచ్యువల్‌గా ఏందంటే అరే! ఈయన ఆధ్యాత్మికవాది. సో, అంటే భగవత్ చింతనలో ఉంటాడు. సో, అనేది మనకు 2 రకాలుగా డెవలప్ అవ్వాలి. చాలామంది మనం ఓన్లీ మెటీరియల్‌గా చాలా ఆపులెంట్ పేరు, ప్రతిష్ట, తర్వాత డబ్బులు ఇవన్నీ సంపాదించుకోవడం వెనకనే పరిగెడతాం. అది కాదు. సెల్ఫ్ డెవలప్‌మెంట్ అంటే మనము 2 రకాలు. 2 ఎందుకు చెప్తున్నానంటే, దేహపరంగా మెటీరియల్ డెవలప్‌మెంట్, ఆత్మపరంగా స్పిరిచ్యువల్ డెవలప్‌మెంట్. రిలేషన్ బిల్డింగ్. ఇది కూడా ఆధ్యాత్మిక రిలేషన్ బిల్డింగ్ ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. శత్రుత్వం రాదు. కాబట్టి చాలామంది రిలేషన్ బిల్డింగ్ భౌతికంగా చాలా మందితో రిలేషన్ బిల్డప్ చేసుకుంటా ఉంటారు. కానీ ఆ భౌతిక రిలేషన్ బిల్డప్ చాలా సార్లు దెబ్బతింటది. చాలా సార్లు విడిపోయే అవకాశం ఉంటది. రిక్రియేషన్ అంటున్నారు. రిక్రియేషన్ అంటే చాలా మంది క్లబ్‌లకు వెళ్ళటము, లేకుంటే పార్కులలో వెళ్లి టైమ్ పాస్ చేస్తా ఉంటారు. అది కాదు. రిక్రియేషన్ అంటే నిజంగా రిక్రియేషన్ ఆధ్యాత్మికంగా చూస్తే మనం డే టు డే లైఫ్‌లో డే టైమ్‌లో చాలా ప్రెషర్‌లో వెళ్ళొస్తాం. నిజమైన రిక్రియేషన్ మీరు చూడండి కావాలంటే, ఈవినింగ్ వచ్చిన తర్వాత పూర్వకాలంలో ఖచ్చితంగా ప్రతి ఇంట్లో గాని, ప్రతి ఊర్లో ఆ టెంపుల్‌లో సత్సంగ్ జరిగేది. అది నిజమైన మనకు రిక్రియేషన్ ఇస్తుంది. సో, అది అర్జెంట్ కాదు, ఇంపార్టెంట్. ఈవినింగ్ డే టైమ్‌లో మన వృత్తి కార్యక్రమాల్లో అవి అర్జెంటు. కానీ ఈవినింగ్ మనకు మార్నింగ్ అర్జెంట్ గాదు. బట్ ఈవినింగ్ వచ్చేసరికి అది ఇంపార్టెంట్. అది కాస్త అన్‌అర్జెంట్ కాస్త అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ కింద ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి, ఆ రిక్రియేషన్ నాకు ఇంపార్టెంట్. ఎవ్రీ డే రిక్రియేషన్ అంటే సత్సంగం నాకు అవసరము. నెక్స్ట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనకు చాలా సార్ల ఫోనొస్తా ఉంటుంది. మనం ఏదో కథామృతం వింటా ఉంటాము. మనకి ఇదే ఫోన్‌లో వస్తా ఉంటది. అర్జెంట్. దాన్ని లిఫ్ట్ చేస్తాము. దాని గురించి ఎవరో మనకు తెలిసిన వాళ్ళే ఉండొచ్చు, వాళ్ళకి మన 10 నిమిషాలు ఫోన్‌లో అట్టిగా పనికిరాని మాటలు దాంట్లో మనని నియుక్తం చేస్తా ఉంటారు. అక్కడ అది ఫోన్ లేపడం అర్జెంట్ అనుకుంటాం. బట్ అది ఇంపార్టెంటే గాదు. అటువంటి దాన్ని ఆ ఫోన్ కాల్స్‌ని అవాయిడ్ చేయండి. తర్వాత వేరే వాళ్ళేం జేస్తారు ప్రతి చిన్న ప్రాబ్లమ్ మన మంచితనం చూసి మన మీద ఏస్తా ఉంటారు. సో, ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనకు వాళ్ళకి అర్జెంట్ ఉండొచ్చు. వాళ్ళకి గూడా అర్జెంట్ గాదు. ప్రతి చిన్న మనం జేసి పెడతామని జెప్పి మన దగ్గరికొస్తా ఉంటారు. సో, ఆయన జేసి పెడతారని జెప్పేసి. అక్కడ మనకు ఇంపార్టెంట్ గాదు గాబట్టి వాళ్ళకి అర్జెన్సీ ఉండొచ్చు. మనకు అర్జెంట్ ఆ ఫోన్ కాలు, ఆ పని మేబీ వాళ్ళకి అర్జెంట్ ఉండొచ్చు. బట్ సపోజ్ ఎగ్జాంపుల్ పక్క వాళ్ళకు వెహికల్ లేదు. సో, మన వెహికల్ కొంచెం డ్రాప్ జేస్తారంటారు. మనం ఇక్కడ కథామృత వింటా ఉన్నాం. వాళ్ళకి అర్జెంట్. సో, ఇట్ ఈస్ నాట్ అర్జెంట్ ఫర్ అస్. ఇట్ ఈస్ ఈవెన్ నాట్ ఇంపార్టెంట్. కానీ వాళ్ళు మన దగ్గరకొస్తారు కాబట్టి మనం ఒకవేళ అర్జెంట్ ఫీల్ అయ్యి ఈ కథామృతం కంటే కూడా దాన్ని ఫీల్ అయ్యి వెళ్ళామనుకోండి. సో, వి ఆర్ ద లూజర్. మనకు వాళ్ళందరూ గూడా మనకు డిసెప్షన్ అంటే మనం చెయ్యవలసినటువంటి పనిని చెయ్యకుండా వాళ్ళు మనని ఆ పని నుంచి తప్పిస్తా ఉంటారు. కాబట్టి అక్కడ మనకేమంటున్నారంటే లెర్న్ టు సే నో టు నాన్ ఎసెన్షియల్ టాస్క్. మనకు లేదండి నేను చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇప్పుడు ఆ స్థితికొచ్చారు. ఈ టైంలో 7-8 లేదండి నేను ఆ సమయం ఎవరికీ ఇవ్వలేను. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేను. ఎక్కడికి రాలేను. అంటే వాళ్ళకి అర్జెన్సీ ఉన్నా, అరే! మన అర్జెన్సీని ఆయన అంత ఇంపార్టెంట్‌గా తీసుకోడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడం వేస్ట్. ఫోన్ కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. ఆ టైం మార్నింగ్ 7-8, ఈవినింగ్ 7-8. సో, ఈ విధంగా మనము దాన్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్. సో, మనకు ప్రతి ఒక్కరికి చాలామంది మొబైల్ పట్టుకుంటారు, మెయిల్స్ చూస్తారు. పనికొచ్చినయి, పనికి రానివన్నీ గూడా.
తర్వాత ప్రతి కాల్‌ని లిఫ్ట్ చేస్తారు. లేకుంటే మిస్ కాల్ కనబడితే మళ్ళీ కాల్ చేస్తారు. అది మేబీ చాలా అడ్వర్టైజ్‌మెంట్ కాల్స్ ఉండొచ్చు. ఇంకెన్నో కాల్స్ కొంతమందికి టైమ్ పాస్ గాక మనకు కాల్ చేస్తారు. యూజ్‌లెస్ ఫోన్ కాల్స్. దాన్ని మనం ఇలా చూసుకోవాలా? మనకు అవసరమా? లేదా? సో, అవసరం లేని వాటికి రిప్లై చేయవలసిన అవసరం లేదు. మళ్ళీ కాల్ చేయవలసిన అవసరం కూడా లేదు. తర్వాత ఇందాక ఎవరో ప్రభు చెప్పినట్టుగా పెద్ద టీవీలు తీసుకుంటారు. అరే! టీవీ కొన్నందుకన్నా రూ. 1,00,000 టీవీ మనం పెట్టుకోవాలి గదా! మనకిష్టం లేకున్నా మనము ఆ టీవీలో ఏదో పెట్టి ఆ సౌండ్ వినడానికి ప్రయత్నం చేస్తాం. టీవీ వాచ్ అంటే టీవీలో ఏదో మూవీస్ ఒక సీరియల్ వస్తుంది. దానికి అటాచ్ అయిపోతే ఎవ్రీడే సీరియల్ ఉంటది. దాన్ని చూసే అవకాశం ఉంటుంది. అదే విధంగా యూట్యూబ్ మొబైల్ కొంటాము. యూట్యూబ్‌లో అన్ని రీల్స్ దాన్నేమంటారు? అవి ఒకటి ఇట్లా చూస్తే షార్ట్స్ చూస్తా ఉంటే ఇంకా వస్తా ఉంటాయి. చూస్తా ఉంటే దానిపైన మనకు ఆసక్తి పెరుగుతా ఉంటుంది. వాటిని సబ్‌స్క్రైబ్ చేసుకుంటాం. అవి వస్తా ఉంటాయి. అవి మనకు సస్పెన్స్ అరే! ఇంకా చూడాలి, ఇంకా చూడాలని చెప్పేసి తర్వాత వాట్సాప్ స్టేటస్‌లు చాలామంది ఎందుకు చూస్తారో తెలవదు. సపోజ్ మనం డిసైడ్ చేయాలి. అరే! ఫలానా ప్రభుజీ స్టేటస్ ఫలానంటే నాకు ఉపయోగకరమైనటువంటిది ఏమన్నా ఉందా? వాళ్ళని చూస్తే బెస్ట్ గాని, మన మొబైల్‌లో ఉన్న నంబర్స్ అన్నిటికి గూడా ఆ స్టేటస్‌లు చూడడానికి ప్రయత్నం చేస్తాయి ఇవన్నీ గూడా. చిన్న పిల్లలైతే కంప్యూటర్ గేమ్స్, తర్వాత ఇంకేం గేమ్ అంటారు? ఆ షూటింగ్ గేమ్ ఏమంటారు దాన్ని? పబ్‌జీలు. అరే! వాట్ ఈస్ దిస్ పబ్‌జీ? సో, నవ్వొస్తది. ఆ బొమ్మల్ని నువ్వు కాలుస్తావా? కంప్యూటర్‌లో కాలుస్తావంటే మన మైండు, మన ఎనర్జీ అంతా రియల్లీ మీకు ఒక గన్ ఇస్తే నిజంగా పోయి కాల్చేస్తారా? మరి అదే మీకు అంత ప్యాషన్ ఉంటే దయచేసి పోయి మంచిగా మిలిటరీలో జాయిన్ అవ్వండి. పాపం దేశభక్తి ఇందాక మా ప్రభుజీ అన్నట్టు నాకు మొత్తం భగవంతుడిదే సేవ చేయాలని ఉంది అన్నట్టుగా మీరు పబ్‌జీ ఎవరైతే ఆడతారో బెటర్ ఇక్కడ మీ టైమ్ అంతా వేస్ట్ చేసేదానికంటే పోయి మిలిటరీలో జాయిన్ అవ్వండి. మిలిటరీలో సాలరీ లేకున్నా సార్ నేను ఇన్ని గంటలు నేను ఏదైనా సేవ ఇక్కడ కూడా ఏఓసి ఫ్రీగా సేవ చేస్తాను. ఇక్కడ కూడా ఫ్రీయేనే కదా! మీ ఇంటర్నెట్ పెట్టి డబ్బులు ఖర్చు పెడుతున్నారు గదా! దానికంటే పోయి అక్కడ మిలిటరీలో సేవ చేయండి. సార్ ఎప్పుడైనా షూటింగ్ అవసరం ఉంటే చెప్పండి నాకు. కెన్ యూ షూట్? నిజమైన గన్ ఇస్తే చేయలేము. ఇక్కడ మనం మన టైమ్ అంతా గూడా వేస్ట్ చేస్తా ఉంటాం. మాల్స్ చాలా మందికి షాపింగ్ కొనరు, చెయ్యరు. సో, సాటర్‌డే, సండేస్‌కి అలా తిరగడానికి పోతారు. లేకుంటే దీంట్లో సెర్చింగ్‌లా అరే! దాన్నేమంటారు? డిస్కౌంట్‌లొచ్చాయి. ఇప్పుడు దసరా గదా! ఎన్నో వచ్చాయి. కొనేది ఉండదు, చేసేది ఉండదు. అరే! నేనొస్తాను మీరు చెప్పండి అరే! పలానోళ్ళ సెలక్షన్ బావుంటది. మనల్ని పట్టుకొని పోతారు. మన టైమ్ అంతా వేస్ట్. వాళ్ళు గూడా కొంటారంటే వాళ్ళు గూడా కొనరు. మొత్తం 4 గంటలు తిరిగి ఏదో ఒక వస్తువు కొనుక్కొని వస్తా ఉంటారు. వేస్ట్ ఆఫ్ టైమ్. గోల్డ్ ఏదో స్కీమ్ పెట్టగానే గోల్డ్ కొరకు పోతాం. అది కొనేది ఉండదు, చేసేది. అంటే ఆ షాపింగ్ మనకు షోక్ అన్నట్టు. వాళ్ళు వాళ్ళ కార్‌లో తీసుకొని కొన్నిసార్లు నా కార్‌లోనే పోదాం రండి అంటారు. దిస్ ఆల్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. అర్థమైందా? ఓకే. నెక్స్ట్. ఇప్పుడు స్పిరిచువల్ యాక్టివిటీస్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్. ఇప్పుడు దీన్ని ఒక వాచ్ చాలా అద్భుతంగా ఉంటది. ఇది చూడండి. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ డెమాన్‌స్ట్రేషన్ కండక్టెడ్ టు ఎక్స్‌ప్లెయిన్ టైమ్ మేనేజ్‌మెంట్. సో, దీంట్లో ఒక పాట్‌ని తీసుకున్నారు. ఇది గూడా మీరే చెప్పాలి. ఒక పాట్ ఉంటది. అది టైము, క్వాడ్రంట్ వాటర్‌కు క్వాడ్రంట్ 4, సాండ్ క్వాడ్రంట్ 3, స్మాల్ స్టోన్స్ ఇది రాసుకోండి. మీరు ఎలా దాన్ని ఫిల్ చేస్తారో మీకు అసైన్‌మెంట్ అన్నట్టు ఇది. స్మాల్ స్టోన్స్ క్వాడ్రంట్ 1, బిగ్ స్టోన్స్ క్వాడ్రంట్ 2. సో, ఇవన్నీ రాసుకున్నారా? రాసుకోండి. ఫోటో తీసుకోండి. ఇప్పుడు ఆ పాట్‌ని మీరు ఎలా నింపుతారు? ఏమేమి నింపాలా? వాటరు, సాండ్, స్మాల్ స్టోన్స్, బిగ్ స్టోన్స్. సో, కంప్లీట్‌గా ఏదేది ఎలా నింపుతారో ఆర్డర్ అనేది మీరు చూడండి. నెక్స్ట్ ఒక పాట్ ఇస్తున్నా మీకు. ఓకే. ఆ! సో, ఇక్కడ చూడండి. మనం చేసే మిస్టేక్స్ దయచేసి డే టు డే లైఫ్‌లో మనం ఏం చేస్తున్నామో, ఇదే మనం చేస్తున్నాం దాదాపుగా. అందరూ దీన్ని ఇష్టపడతారన్నట్టు. స్లీపింగ్ ఈ చార్ట్ చూడండి. స్లీపింగ్ చాలామంది 8 అవర్స్ అట్‌లీస్ట్ 7 అవర్స్ నేను సాధన చార్ట్‌లో చూస్తున్నాను. చాలామంది 6-7 లేకపోతే 8 అవర్స్ అయితే చాలా కంఫర్టబుల్ చాలా బావుంటదనుకుంటారు. స్లీపింగ్ 8 అవర్స్. డైలీ రొటీన్ 1 అవర్స్. మీల్స్‌కు 2 అవర్స్. కమ్యూటింగ్ అంటే ట్రాన్స్‌పోర్టేషన్ 2 అవర్స్. వర్క్ ఆర్ స్టడీ 6 అవర్స్. మిస్‌లేనియస్ 1 అవర్. పర్సనల్ డిస్క్రిషన్ 4 అవర్స్. నెక్స్ట్ మాటది. ఇదేనండి. ఒక యావరేజ్ పర్సన్ 65 ఇయర్స్ ఆర్ 66 ఇయర్స్ పర్సన్‌ని మనం తీసుకున్నట్టయితే, దాంట్లో చూడండి స్లీప్ 66 ఇయర్స్ అనుకుంటే 1/3 ఎవ్రీ డే 24 అవర్స్ అన్నాం. దాంట్లో 8 అవర్స్ మనం సాలిడ్‌గా నిద్రని ఇష్టపడితే, మన జీవితము 66 ఏళ్లలో మనం ఎన్ని ఇయర్స్ నిద్రపోతున్నాము? 22 ఇయర్స్ నిద్రపోతున్నాం.
డైలీ 20. రొటీన్ మనం అనుకుంటాం 1 అవరే కదా అనుకుంటాం. కాస్త మనకు మన జీవితంలో 2.5 ఇయర్స్ మనం తయారవ్వడానికి మొన్నెవరో చెప్పిర్రు నాకు. ప్రభు పొద్దున మంగళారతి లేస్తున్నా, కానీ మంగళారతి చేయాలంటే గంట పడతది ప్రభు నేను తయారవ్వడానికి. పొద్దున్నే గంట పడితే అలా డే టైమ్‌లో కూడా మనం ఎన్ని సార్ల అటువంటి కార్యక్రమాలకు టైం యూజ్ చేస్తామో చూడండి. 2.5 ఇయర్స్ కేవలం మనం డైలీ రొటీన్‌కు టైం కేటాయిస్తున్నాము. తర్వాత మీల్స్ ఎవ్రీడే 2 అవర్స్ ఒకవేళ మీల్స్ కేటాయిస్తే 5.5 ఇయర్స్. తర్వాత కమ్యూటింగ్ ట్రాన్స్‌పోర్టేషన్‌కు 5.5 ఇయర్స్ మన జీవితంలో. తర్వాత వర్క్ 16 ఇయర్స్ మనం పని చేయడానికి. తర్వాత మిస్‌లేనియస్ 2.5 ఇయర్స్. పర్సనల్ ఫ్యామిలీతో ఇంకెటో వెళ్ళటము, చేయటము అది ఇది 11 ఇయర్స్. అంటే మన ఎఫెక్టివ్ టైం మన భగవంతుడు ఇచ్చినటువంటి 65 సంవత్సరాలు లేదా 66 సంవత్సరాలు మనం ఏం చేసినట్టండి? మనం వచ్చిందెందుకు ఇక్కడ? మనం చేస్తుందేంటి? చూడండి ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం వచ్చిన పర్పస్ గురించి ఎక్కడైనా ఉందా? వాట్ ఈస్ అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్? పర్పస్ ఆఫ్ లైఫ్ టు లిబరేట్ ఫ్రమ్ దిస్ 4 క్లేశాలు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, తర్వాత ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఈ 4 క్లేశాలు, త్రివిధ తాపాల నుంచి మనం ఎలా బయటపడాలి? ఎలా అయితే ఎవరన్నా జైలుకు అనుకోకుండా తప్పు తెలిసియో తెలియక చేసాలో కూడా వేరే వాళ్ళు చేసిన వాళ్ళతో ఉండడం వల్ల మనం కూడా జైలుకి వెళ్తే, మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన ఇన్వాల్వ్‌మెంట్ లేదు అని మనం ప్రూవ్ చేసుకొని బయట రావడానికి ప్రయత్నం చేస్తాము. మనకు అనుకోకుండా ఏదో చిన్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్‌లో మనము సర్జరీ చేయించుకోవాల్సొస్తే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వీలైనంత లేదండి మా ఇంటికాడ నేను రెస్ట్ తీసుకుంటా. హాస్పిటల్ నేను ఉండలేనమ్మో రోగుల మధ్య అని ఎంత త్వరగా వెళ్ళాలనుకుంటామో, ఇక్కడ మనం ఎక్కడ ప్రయత్నం చేస్తున్నామండి? దీంట్లోనే బందీ అయిపోయి ఉన్నాం. నెక్స్ట్. సో, ఇక్కడ మరి అటువంటి పరిస్థితి నుంచి మనం ఎలా బయటపడాలా? మరి అంత టైమ్ వేస్ట్ నుంచి మనం ఎక్కడ టైమ్ యుటిలైజేషన్ చేయొచ్చు అనేది ఎ గ్లాన్స్ ఆఫ్ ఎఫిషియంట్ టైమ్ మేనేజ్‌మెంట్. మెయింటైన్ ఎ స్ట్రిక్ట్ స్లీపింగ్ షెడ్యూల్ 6 అవర్స్. భగవద్గీత మీరు 6.16 6వ అధ్యాయం మీ దగ్గర భగవద్గీత ఉంటే కూడా మీరు చూడొచ్చు. 6వ అధ్యాయము 16వ శ్లోకంలో చాలా సార్లు మనకు డిస్కషన్‌లో కూడా కొన్నిసార్ల వస్తుంది 7, 8 గంటలు అంటున్నారు. కానీ ఇక్కడ భగవద్గీత నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. తాత్పర్యం చెప్తే అర్జున అతిగా తినేవానికి లేదా అతి తక్కువ తినేవానికి, అతిగా నిద్రపోయేవానికి లేదా తగినంత నిద్రలేని వానికి యోగిగా అయ్యే అవకాశము లేదు. తర్వాత దీంట్లో ఇక్కడ భాష్యంలో మనకు భగవంతుడు స్వయం కృష్ణ భగవానుడు చెప్తున్నాడు 6 గంటలు నిద్రపోతే సరిపోతుంది. దానికంటే ఇక్కడ లాస్ట్ నుంచి 4th లైన్ మనిషి రోజుకు 6 గంటల కంటే, రోజు అంటే 24 గంటల్లో 6 గంటల కంటే ఎక్కువ నిద్రపోకూడదు. 24 గంటల్లో 6 గంటల కంటే ఎక్కువ నిద్రపోయేవాడు నిశ్చయంగా తమో గుణంతో ప్రభావితుడైన వాడే అవుతాడు. తమో గుణంలో ఉన్న వ్యక్తి బద్ధకస్తుడై ఎక్కువగా నిద్రపోవడానికి ఇష్టపడతాడు. అటువంటి వాడు యోగి అయ్యే అవకాశం లేదు అంటున్నాడు. కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ రోజు నుంచి ప్లాన్ చేసుకుందాము. మెయింటైన్ ఎ స్ట్రిక్ట్ స్లీపింగ్ షెడ్యూల్ 6 అవర్స్. అది 10 to 4 6 అవర్స్ అవుతుంది. 10:00 స్లీపింగ్ ఎట్ ఎనీ కాస్ట్. 10:00 పడుకోవాలా? అదైతే వైండ్ అప్ చేయాలా? 4:00 లేవాలి. తర్వాత డే ప్రోగ్రామ్ షెడ్యూల్. ఇది శాస్త్ర ప్రకారం దీన్ని అలవాటు చేసుకోండి. గెట్ అప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ 4 AM లేవడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 2 స్టార్ట్ మన డే లేవటం 4:00. ఇంకా మన యొక్క కార్యం చేయాల్సిందేంటి? స్టార్ట్ ద మంగళారతి ఎట్ 4:45. మన టెంపుల్‌లో అయితే ఆల్ ఓవర్ ద వరల్డ్ 4:30కి చేస్తారు. అట్‌లీస్ట్ ఒక 10-15 నిమిషాలు రిలాక్స్ 5:00 4:45 అని పెట్టుకోండి. దాని తర్వాత 16 రౌండ్స్ చాంటింగ్ భగవంతుడి యొక్క హరినామం హరే కృష్ణ మహామంత్రాన్ని 16 రౌండ్స్ చాంటింగ్ చేయండి. ఆ డేలో ఒకే మార్నింగ్ పూట కంప్లీట్ అవుతే వండర్‌ఫుల్. లేదంటే ఈవినింగ్ లోపల కంప్లీట్ చేయండి. టిల్ 6:30 వరకు చాంటింగ్ చేయండి. 6:30కి మనకు భగవత్ అనుగ్రహం వల్ల భాగవతం రోజు భగవంతుడి లీలలు భాగవతం ఉంది. 6:30 to మేబీ 8 ఇది
మార్నింగ్ 4 to 8 స్పిరిచువల్ ప్రోగ్రామ్ 4 అవర్స్ భగవంతుడు మనల్ని అడుగుతున్నాడు. తర్వాత ఈవినింగ్ మనము ఇంకా 8 అంటే 8 తర్వాత ఇట్ ఈస్ అప్ టు యూ ఆర్ 9 టు ఈవినింగ్ 6 వరకు ఆర్ 6:30, 7 మనము ఒక షెడ్యూల్‌కి వచ్చాలి. యెస్, ఈవినింగ్ 7 to 8 లెట్ మీ గివ్ ద టైమ్ ఫర్ కృష్ణ. భగవంతుడికి ఆ 1 అవర్ ఇవ్వండి. 4 + 1 5. ఇంకొక 1 అవర్ మీరు రీడింగ్ కొరకు ఈవినింగ్ కేటాయిస్తారా? మార్నింగ్ కేటాయిస్తారా? 6 అవర్స్ మీకు ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన దివ్యమైనటువంటి సంపద 24 అవర్స్. దాంట్లోంచి ఒక 6 అవర్సే భగవంతుడికి ఇవ్వండి. అప్పుడు మన లైఫ్ చాలా అద్భుతంగా మారుతుంది. దీనికి భగవంతుడు ఆహ్, ప్రహ్లాదుడు కొటేషన్ చెప్తున్నారు. మన మానవ జీవితం చాలా రేరెస్ట్ ఆపర్చునిటీ. ఏంటది? కౌమారే ఆచరత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్థం. ప్రహ్లాదుడు చెప్తున్నాడు, మనుష్య జన్మ రేరెస్ట్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్. మనకు అంత కాలాన్ని చూసాం. బ్రహ్మ అన్ని ఇయర్స్ భగవంతుని స్మరిస్తాడు. దేవతలు మన కాలమానం ప్రకారం 36,000 సంవత్సరాలు భగవంతుని సేవలో నియుక్తమై భగవంతుని స్మరిస్తా ఉంటారు. సేవలో నియుక్తం అవుతారు. కానీ పితృదేవతలు దే ఆర్ అట్ హెల్ప్‌లెస్. సో వాళ్ళు చూడండి. సో వాళ్ళ యొక్క సంతానం భూలోకంలో ఉంటే అందు గురించే మనం వెళ్లి పితృలోకాలు గాని, దేవతల లోకాల్లో మనం తపస్సు చేయలేం. కేవలం 100 ఇయర్స్. మన 100 ఇయర్స్ ఎంత షార్ట్ పీరియడ్. కానీ భగవంతుడి యొక్క టైంలో చూస్తే బ్రహ్మది 0.20 సెకండ్స్. మన క్యాలిక్యులేషన్‌లో 311.04 లక్షల కోట్ల సంవత్సరాలు భగవంతుడు యొక్క తపస్సు చేస్తున్నాడు బ్రహ్మ. మనకిచ్చిన ఈ షార్ట్ పీరియడ్‌లో ఒకవేళ మనం భగవంతుడి ఉపదేశానుసారం జీవితాన్ని గడిపితే ఒకే లైఫ్‌లో భగవద్ధామం మనం చేరుకోగలుగుతాము. ఉన్నప్పుడు ఆనందంగా ఉండగలుగుతాము. భగవంతుడి ధామం వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి ప్రెషర్ లేకుండా చాలా హ్యాపీగా జీవితాన్ని గడపగలుగుతాము. హరే కృష్ణ. ఇంతటితో ముగిద్దాం. కేవలం టైమ్ మేనేజ్మెంట్ की जय, कृष्ण भगवान की जय, समावेत भक्त वृंद की जय।